నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సరికొత్త శిఖరాలకు భారత్ రష్యా బంధం కుడంకుళంలో 5-6 ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య హైస్పీడ్ రైలుకు సహకారం ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి నవనిర్మాణ దీక్షలు విభజన కష్టాలు అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రజలంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు మూడో వార్షికోత్సవ సంబరాలకు ముస్తాబైన తెలంగాణ వాడవాడలా 3 రోజులు వేడుకలు ప్రగతి నివేదిక భవిష్యత్ కార్యాచరణ ఆవిష్కరించనున్న కేసీఆర్ తెలంగాణలో సంక్షేమానికి స్వర్ణయుగం నడుస్తోందన్న కేటీఆర్ పాలనా సమీక్ష కోసమే సర్వేలు ఈ ఏడాదే మెట్రో పరుగులుంటాయని ఈటీవీ ముఖాముఖిలో వెల్లడి ఏపీలో వచ్చే 15 నెలల్లో 1,20,000 ఇళ్ల నిర్మాణం సంక్రాంతి నాటికి పేదలకు కనీసం 12,000 కట్టివ్వాలన్న చంద్రబాబు నాణ్యతలో రాజీ లేదని స్పష్టీకరణ ప్రపంచ పర్యావరణానికి పెనువిఘాతం కలిగించేలా అమెరికా నిర్ణయం ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటన ఐరోపా దేశాల నిరసన కి 5గురి దరఖాస్తు కుంబ్లేకు ఖాయమైన ఉద్వాసన రేసులో వీరేంద్ర సెహ్వాగ్ టామ్ మూడీ భారత్ చిరకాల మిత్రదేశం రష్యాతో సంబంధాల బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడింది తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో మరో 2 యూనిట్లు ఏర్పాటు సహా సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య అత్యంత వేగవంతమైన రైలు సర్వీసు ఏర్పాటుకు 2 దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాయి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటున్న రష్యాతో భారత్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై 2 దేశాల మధ్య అంగీకారం కుదిరింది భారత్ రష్యా స్నేహ బంధానికి 70 ఏళ్లు పూర్తయిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ భేటీ ఇందుకు వేదికగా మారింది కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో మరో 2 కొత్త యూనిట్ల ఏర్పాటుకు భారత్ రష్యా సంతకాలు చేశాయి రష్యా సహకారంతో ఈ కేంద్రంలో ఒక్కోటి 1000 మెగావాట్ల సామర్థ్యంతో 6వ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు ఇందిరా 2017 పేరుతో తొలిసారి త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించడం సహా సంయుక్తంగా రక్షణ నౌకల తయారీని చేపట్టాలని భారత్ రష్యా నిర్ణయించాయి సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య అత్యంత వేగవంతమైన రైలు సర్వీసు కూడా 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందాల ద్వారా భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సహకారం వేగవంతమవుతుందని చెప్పారు हमने डिफेंस के क्षेत्र में इस तरह की स्ट्रेटेजिक पार्टनरशिप के लिए एक नीति बनाई है और मैं चाहूंगा कि उस नीतियों का रशियन कंपनियां भी अध्ययन करें और उसमें भारत के साथ मिलकर के किस प्रकार से काम किया जा सकता है मैं उनको निमंत्रण देता हूं मैं आज फिर से एक बार राष्ट्रपति पुतिन को धन्यवाद करना चाहता हूं उनके प्रोएक्टिव अप्रोच के चलते ही हमारे संबंध और अधिक गतिशील हुए हैं और अधिक गहरे हुए हैं और नई ऊंचाइयों को पार करने के एक नए विश्वास के साथ और न्यू इंडिया का हमारा जो सपना है उस सपना पार करने में हम बहुत तेजी से आगे बढ़ रहे हैं మరో వారం రోజుల్లో షాంఘాయ్ సహకార సంస్థలో భారత్కు పూర్తి స్థాయి సభ్యత్వం వస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ భరోసా ఇచ్చారు పాకిస్తాన్ వంటి దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నప్పటికీ భారత్తో అనుబంధం ఎప్పటిలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు భారత ప్రయోజనాలను పూర్తిగా గౌరవిస్తామని చెప్పిన ఆయన ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు విభజన గాయాల్ని గుర్తు చేసుకుంటూ సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకుని అభివృద్ది పథంలో ముందుకెడుతున్న తీరును ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి నవనిర్మాణ దీక్షలు చేపట్టనుంది స్వాతంత్ర్య దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని నవనిర్మాణ దీక్షకు ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 జూన్ 2న జరిగిన విభజన రాష్ట్ర ప్రజలందరిపైనా ప్రభావం చూపిందనే విషయాన్ని ఒక్క నిమిషమైనా ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు
అస్తవ్యస్త విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించడమే ధ్యేయంగా ఏపీ సర్కారు నేటి నుంచి ఈ నెల 8 వరకు నవనిర్మాణ దీక్షలు చేపట్టనుంది. గత 3 ఏళ్లుగా జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేపడుతున్న తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్లో దీక్షను ప్రారంభిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానుండగా చంద్రబాబు ప్రతిజ్ఞ చేయిస్తారు. ఫలితంగా ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బెంజ్ సర్కిల్ మీదుగా వెళ్లే అన్ని వాహన రాకపోకలను దారి మళ్లించారు. జిల్లా స్థాయిలో కూడా బహిరంగ సభలు జరిగే ప్రదేశాల్లో నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రజలు ఎక్కడున్నా సరే ప్రతిజ్ఞలో పాల్గొనాలని సీఎం సూచించారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ ప్రతిజ్ఞ, రేపు విభజన చట్టం హామీలు, ఈ నెల 4న వ్యవసాయం, అనుబంధ రంగాలు, జల సంరక్షణ, సుస్థిర అభివృద్ది వ్యూహం, జూన్ 5న సంక్షేమం, సమ్మిళిత అభివృద్ది, జూన్ 6న మానవ వనరుల అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, జూన్ 7న ప్రజలే ముందు సుపరిపాలనపై చర్చ జరగాలని సూచించిన చంద్రబాబు జూన్ 8న కాకినాడలో మహాసంకల్పం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 3 నుంచి 7 వరకు 10,000 మంది ప్రజలు పాల్గొనే అవకాశమున్న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంశాల వారీగా ప్రతిరోజు ప్రజా ప్రసంగాలు, చర్చలు నిర్వహించడం సహా ఆయా అంశాల ఆధారిత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవనిర్మాణ దీక్షా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం నియోజకవర్గాల వారీగా ఓ ప్రత్యేక అధికారిని ఇన్ఛార్జిగా జిల్లా కలెక్టర్ నియమించారు. ప్రజలను సమీకరించి విజయవంతం చేయడంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత వహిస్తారు. దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఒక్కో జిల్లాకు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. వారు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ వారికి కేటాయించిన జిల్లాల్లో వారం రోజుల కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్దమైంది. రాజధాని హైదరాబాద్, జిల్లా కేంద్రాలు సహా వాడవాడలా పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గన్ పార్క్ లో అమరులకు నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ కవాతు మైదానంలో జాతీయ పతాకావిష్కరణతో రాష్ట్రావతరణ వేడుకల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. చారిత్రక కట్టడాలు, ప్రధాన కార్యాలయాలు, కూడళ్లు విద్యుత్ దీపాలతో కాంతులీనుతుండగా 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ ఆకట్టుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 3 ఏళ్లు పూర్తయిన వేళ రాష్ట్ర పండుగకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రావతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెరాస ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇవాళ మొదట హైదరాబాద్ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత సికింద్రాబాద్ కవాతు మైదానంలో జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరిస్తారు. అనంతరం తెలంగాణ 3 ఏళ్లలో సాధించిన ప్రగతి, వచ్చే 2 ఏళ్లలో చేయనున్న కార్యక్రమాలను కేసీఆర్ వివరిస్తారు. ఈ ప్రసంగం చూసేందుకు ప్రత్యేక టీవీలు భారీ తెరలు సిద్దం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ తరహాలోనే మిగతా 30 జిల్లాల్లోనూ అమరవీరులకు నివాళులు అర్పించాక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అమరవీరుల స్తూపాలు లేని చోట తాత్కాలిక స్తూపాలు ఏర్పాటు చేశారు. 30 జిల్లాలకు సరిపడా మంత్రులు లేనందున మిగతా జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతల్ని మండలి చైర్మన్, శాసన సభాపతి, డిప్యూటీ చైర్మన్, ఉపసభాపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మండలి, శాసనసభ చీఫ్ విప్లకు అప్పగించారు. రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో 52 మందికి, జిల్లాలో 341 మందికి ప్రత్యేక పురస్కారాలు అందించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 2 ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. బాలింత, శిశు మరణాల రేటు తగ్గించడం సహా ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన కేసీఆర్ కిట్ల పంపిణీ, అమ్మ ఒడి కార్యక్రమాన్ని రేపు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ పేట్ల బుర్జు ప్రసూతి ఆసుపత్రిలో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయాన్ని ఈ నెల 4న ప్రారంభిస్తారు. అవతరణ ఉత్సవాల నేపథ్యంలో రాజధాని రంగుల కాంతులతో మెరిసిపోయింది. చార్మినార్, రాజ్ భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా ప్రధాన కార్యాలయాలు, బస్ స్టేషన్లు, కూడళ్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. హోటళ్లు, షాపింగ్ మాళ్లు కలకలలాడుతున్నాయి. జిల్లా కేంద్రాల్లోనూ ప్రధాన కార్యాలయాలు, కూడళ్లలో విద్యుత్ దీపాలను అమర్చారు. చారిత్రాత్మక కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 15 నెలల్లో 1,20,000 గృహాలు నిర్మించి తీరాలని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పట్టణ గృహ నిర్మాణ పథకంపై సమీక్షించిన ఆయన మొత్తం 37 పురపాలక సంఘాల్లో గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
మొత్తం 1,20,826 ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలపగా సంక్రాంతి నాటికి కనీసం 12,000 ఇళ్లైనా నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి ప్రతి నెల 20% గృహాల నిర్మాణం పూర్తి కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 ఆర్థిక సాయం చేస్తున్నట్లు వివరించిన చంద్రబాబు మొత్తం 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 మోడల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పేద ప్రజలకు నాణ్యమైన సౌకర్యవంతమైన గృహాలు నిర్మించాలన్నదే లక్ష్యం కావాలని దిశానిర్దేశం చేశారు. గృహాల సంఖ్యను బట్టి పాఠశాల, ఆస్పత్రి, వాణిజ్య సముదాయం, కమ్యూనిటీ హాల్, పార్క్, అంగన్వాడీ కేంద్రం ఉండాలన్న ముఖ్యమంత్రి అంతర్గత రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి పారుదల, ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి విషయంలో కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆసక్తికర అంశాల్ని ఆయన వెల్లడించారు. పింఛన్లు, రేషన్లు, చంద్రన్న బీమా పథకాల అమల్లో అవినీతికి పాల్పడిన విషయాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో గుర్తించామన్న చంద్రబాబు ఆయా ఫిర్యాదులపై విచారణ జరిపి అవినీతి సొమ్మును తిరిగి చెల్లించిన తీరును వివరించారు. పింఛన్లకు సంబంధించి 2%, రేషన్ పంపిణీలో 1%, చంద్రన్న బీమాలో 3% మేర అవినీతి జరిగినట్లు ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణపై సమగ్ర పర్యవేక్షణ ఉంటుందని, ఏ తప్పును ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అవినీతి రహిత పాలనే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి ఉద్యోగులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కఠినంగా ఉంటాం, సర్వీస్ స్టాండర్డ్స్ కఠినంగా ఉంటాం. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ గానీ, వాళ్ళకి సమస్యలు గానీ, వాళ్ళ జీతాలు గానీ, ఇంకోటి గానీ లిబరల్ గా ఉంటాం. Corruption free governance is my brand. Today it is happening. June is a test. జూలై నుంచి మీరు చూస్తారు. మళ్ళీ భయపెట్టడం కాదు, మనుషుల్లో పరివర్తన తీసుకొచ్చి మార్పును తీసుకొచ్చి పోవాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోతే రాష్ట్రం బాగుపడుతుంది. పని చేసేవారు కూడా సక్రమంగా పనిచేస్తారు. వాళ్ళు తిట్టా కూర్చుంది అనుకున్నావు, అతను కూడా ఏంట్రా ఎన్ని చేసేవాడు తిరుగుతున్నారు వీళ్ళు, అందరిని తిట్టామనుకో పట్టుకొని. లాస్ట్ టైం అందరూ భయపడేవాళ్ళు నాకు, ఇప్పుడు ఎవరు భయపడక్కర్లా. ఈ 2% భయపడి చాలు నాకు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు భయపడాలి. అంతా ఊహించినట్లుగానే ప్రపంచ పర్యావరణానికి పెను విఘాతం కలిగించే నిర్ణయాన్ని అగ్రరాజ్యం తీసుకుంది. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో అమెరికా 2వ స్థానంలో ఉండగా తమ దేశం పౌరుల పట్ల ఉన్న తమ ధర్మాన్ని నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధంలో ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేలా కొత్త షరతులతో ఇదే ఒప్పందంలో కొనసాగాలా లేక కొత్త ఒడంబడికను రూపొందించాలా అనే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినందున కర్బన ఉద్గారాల్ని తగ్గించాల్సిన బాధ్యత ఒప్పందాన్ని ఇప్పటికే ఆమోదించిన చైనా, భారత్, ఐరోపాలోని పలు దేశాలపై పడింది. Day for the great people of this country. Therefore, in order to fulfill my solemn duty to protect America and its citizens, the United States will withdraw from the Paris Climate Accord but begin negotiations to re-enter either the Paris Accord or in really entirely new transaction on terms that are fair to the United States, its businesses, its workers, its people, its taxpayers. So we're getting out. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయంపై పలు ఐరోపా దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. భూమండలం భవిష్యత్ విషయంలో ట్రంప్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచ రక్షణ విషయంలో అమెరికా వెనకడుగు వేస్తోందని వ్యాఖ్యానించారు. ప్యారిస్ ఒప్పందాన్ని సమీక్షించాలన్న ట్రంప్ వాదనను తోసిపుచ్చిన మేక్రాన్ అవసరమైతే అమెరికా శాస్త్రవేత్తలు, నిపుణులు ఫ్రాన్స్ వచ్చి వాతావరణ సమస్యలపై కలిసి పనిచేయాలని సూచించారు. ట్రంప్ నిర్ణయం ఎంతో తీవ్రమైన తప్పిదమని ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం 4వ ఏడాది పూర్తిస్థాయి ఫలితాల్ని వారికి చేరవేస్తుందని తెలంగాణ పురపాలక ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పే పరమావధి అన్న ఆయన 100% ప్రజల్ని ఏ ప్రభుత్వమూ సంతృప్తి పరచలేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ విషయంలో తనకు కొంత అసంతృప్తి ఉందన్న కేటీఆర్ ఈ ఏడాది మెట్రో రైలును ప్రారంభిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పారదర్శకత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్న మంత్రి మియాపూర్ భూముల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో విపక్షాలు సిద్ధాంతాలకు అతీతంగా జతకడుతున్నాయంటేనే సర్కార్ బలమెంతో అర్థం చేసుకోవచ్చని ఈటీవీ ముఖాముఖిలో పేర్కొన్నారు. నమస్కారం. 3 ఏళ్ల పైన ఎలా సాగిందనుకుంటున్నారు? ఇప్పుడు మేమే పరీక్ష రాసుకుని మేమే మార్కులు వేసుకుంటే బాగుండదు, కానీ అల్టిమేట్గా ఈ 3 ఏళ్లలో ప్రజల దగ్గరికి వెళ్లే ఏ సందర్భం వచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా, ఏ ఉప ఎన్నిక వచ్చినా ప్రజలు అడుగడుగున చరిత్రలో ఏనాడు లేని విధంగా అనూహ్యమైన అనితర సాధ్యమైన మెజారిటీలను కట్టబెట్టి ఏకోన్ముఖంగా కేసీఆర్ గారి నాయకత్వానికి అండగా నిలబడ్డారు. అది ఒక సంకేతంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేందుకు ప్రజల విఘ్నతకు మించిన కొలమానం ఇంకేది లేదు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర పోరాటం సాగింది. ఆ ఆకాంక్షలు ప్రతిబింబిస్తుంది మీ పాలన. లేకపోతే ప్రజలు ఈ రకంగా ఎందుకు స్పందిస్తారు అంటే నా క్వశ్చన్ ఒకటే, ప్రతిపక్షాలు ఎంత కాకిగోల చేసినా, ప్రతిపక్షాలు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా, అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం చేసినా, ఎన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యదక్షుడిగా, పరిపాలనాదక్షుడిగా చాలా సమర్థవంతంగా రాష్ట్రాన్ని అటు సంక్షేమంలో గాను ఇటు అభివృద్ధిలో గానీ తీసుకెళ్తున్నారనే విశ్వాసం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కాబట్టే ప్రతిపక్షాలు ఏం చెప్పినా పట్టించుకోకుండా ఈరోజు ప్రజలు మా వెంట ఉన్నారు అనేందుకు ఎన్నికల్లోనే. కానీ ఇంకా ప్రజలు అక్కడక్కడ అసంతృప్తులు ఎలాగుతున్న సందర్భాలు మనకు వస్తున్నాయి, రైతుల విషయంగా ఇతర అంశం. అంటే ఒకటి మాత్రం వాస్తవం రావు గారు, ప్రభుత్వాన్ని నిర్వహించే క్రమంలో 100కు 100% అందరినీ సంతృప్తిపరచడం అనేది భగవంతుడికి కూడా సాధ్యం కాదు. సహజంగానే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది అనే దాన్ని బట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఆదరణ లేదా నిరాదరణ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏ సమస్య ఉత్పన్నమైనా లేదా ఉత్పన్నమవుతుందనే పరిస్థితి ఉత్పన్నమైనా చాలా క్రియాశీలంగా ముందుండి స్పందించిన పరిస్థితులు. మిషన్ కాకతీయలో ఈరోజు ప్రజలను భాగస్వామ్యం చేయడంతో పాటుగా ప్రతి చెరువులో నేరుగా ప్రజాప్రతినిధులు ఉంటా ఉన్నారు. పేద ప్రజల్లో మాత్రం ఈరోజు ఒక చెరగని ముద్ర వేయగలిగారు. సంక్షేమంలో ఇది స్వర్ణయుగం అనేది నిర్వివాదం. ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు నేరుగా చేరవేయడం అనేది చరిత్రలో నాకు తెలిసి ఈ భారతదేశంలో 70 ఏళ్ల స్వాతంత్రంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగిన పథకాలు. కానీ 2 పడగల ఇళ్ల నిర్మాణం కానీ దళితులకు భూపం ఇంకా లక్ష్యం దూరంగానే కనిపిస్తున్నట్లు. 5 ఏళ్ళు ఇచ్చారు కదా మా ప్రజలకు మేము చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుని 2,50,000 ఇండ్లు ఈరోజు మీరు డబుల్ బెడ్రూమ్ ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. అందులో 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో కడతాం, మిగతా 1,50,000 ఇండ్లు తెలంగాణ వ్యాప్తంగా కడతాం. తప్పకుండా డెలివరీ చేసే ప్రజల దగ్గరికి వెళ్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, చేసి చూపెడతాం. తొలి రోజు నుంచి మీరు రాజకీయ అవినీతి లేకుండా పూర్తి స్థాయి పారదర్శక పాలన అందిస్తా ఉంటారు. ఆ దిశగా పాలన సాగుతుందంటే డెఫినెట్ గా సాగుతుంది. ఇంకా ఒక మాట మీకు చెప్పాలి, నిన్న మియాపూర్లో కానీ లేదా మొన్న GHMCలో ఒక ఉదంతం కానీ, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన తెలంగాణలో మీడియా చాలా యాక్టివ్, ప్రతిపక్షాలు కూడా యాక్టివ్. మీకెవరికి అవకాశం ఇవ్వకుండా ఇవన్నింటిని బయటికి తీసుకొచ్చింది ప్రభుత్వం. క్రియాశీలంగా మా అంతటా మేము ముందుకొచ్చి సవరించుకుంటాం. మరో 2 నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయి? సర్వేలు చేయించేది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా తన పనితీరును ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవడం, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం, ఏ రకంగా ముందుకు పోవాలి, ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉంటే ఏ రకంగా సవరించుకోవాలి అని చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామిక పరిపాలకుడికి ఉండాల్సిన కర్తవ్యం, లక్షణం. అంతర్గతంగా మా పనితీరును మేమే సవరించుకోవడం కోసం, మెరుగుపరచుకోవడం కోసం మేము పెట్టుకున్న కార్యక్రమం తప్ప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇంకోటి దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు. అసలు రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలని కొన్ని పార్టీలు కలిసి TRS పోటీ చేయాలని ప్రతిపాదనలు వస్తాయి. అది మా బలానికి వారి బలహీనతకు సంకేతం. తెలుగుదేశం పార్టీ అయితే నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించారు. ఆ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు కడుతున్నాయంటేనే, జతగడుతున్నాయంటేనే గతంలో పాలేరులో కూడా కట్టినారు. తెలుగు కాంగ్రెస్ పేరిట గతంలో ఉద్యమ సమయంలో కూడా కలిసి కుట్రలు చేసినారు. కాబట్టి వారి బలహీనతకు రోజు రోజుకి దిగజారిపోతున్న వారి పరిస్థితికి వారు ఈరోజు విధిలేక జతగడుతున్నారంటే అదే ఒక సంకేతం. చివరగా ఒకటి చెప్పండి, 4వ ఏడాది పైన ఎలా సాగబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ ఇయర్ తప్పకుండా నాకున్న విశ్వాసం మేరకి మిషన్ భగీరథ పూర్తవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చాలా ప్రాజెక్టులు ఈ సంవత్సరం పూర్తి కాబోతా ఉన్నాయి, ఫలాలు కూడా అందుతాయి. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో
వేగం హైదరాబాద్ మెట్రో రైల్ హైదరాబాద్ లో కూడా మెట్రో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం చివరికల్లా మెట్రో డెఫినెట్ గా 2 కారిడార్లలో కూడా పూర్తి స్థాయిలో పరుగులు పెడుతుంది. ఒక 59 కిలోమీటర్ల మేరకు తప్పకుండా గణనీయమైన గుణాత్మకమైన మార్పును చాలా ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు చూస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంగ్లాండ్లో ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతోనే పదవీకాలం పూర్తి చేసుకోనున్న భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే స్థానంలో పలువురి పేర్లు తెరమీదికొస్తున్నాయి. కొత్త కోచ్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నాడు. జట్టు సారథి విరాట్ కోహ్లీతో ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లేకు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సెహ్వాగ్ను ఈ పదవికి దరఖాస్తు చేసుకునేలా బీసీసీఐ పెద్దలు ఒప్పించినట్లు సమాచారం. కోచ్ పదవికి తాను పోటీలో లేనంటూనే సెహ్వాగ్ దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ పేస్ బౌలర్ దొడ్డ గణేష్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ, ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ పైబస్ కూడా కోచ్ పదవికి దరఖాస్తులు అందజేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. టోర్నీ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్ తమీం ఇక్బాల్ 128 పరుగులతో రాణించగా ముష్తఫికర్ రహీం 79 పరుగులతో సత్తా చాటాడు. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జసన్ రాయ్ ఒక్క పరుగుకే వెనుదిరిగినప్పటికీ మరో ఓపెనర్ హేల్స్తో జత కలిసిన జో రూట్ బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని శతకంతో రాణించాడు. హేల్స్ 95 పరుగులు చేసి పెవిలియన్ చేరగా మోర్గాన్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన రూట్ 47.2 ఓవర్లలో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మోర్గాన్ 75 పరుగులు చేయగా 133 పరుగులతో నాటౌట్గా నిలిచిన జో రూట్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. టోర్నీలో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. సరికొత్త శిఖరాలకు భారత్, రష్యా బంధం. కుడంకుళంలో 5-6 ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం. సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య హైస్పీడ్ రైలుకు సహకారం. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి నవనిర్మాణ దీక్షలు. విభజన కష్టాలు, అభివృద్దిపై ప్రత్యేక కార్యక్రమాలు. ప్రజలంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు. 3వ వార్షికోత్సవ సంబరాలకు ముస్తాబైన తెలంగాణ. వాడవాడలా 3 రోజులు వేడుకలు. ప్రగతి నివేదిక, భవిష్యత్ కార్యాచరణ ఆవిష్కరించనున్న కేసీఆర్. తెలంగాణలో సంక్షేమానికి స్వర్ణయుగం నడుస్తోందన్న కేటీఆర్. పాలనా సమీక్ష కోసమే సర్వేలు. ఈ ఏడాదే మెట్రో పరుగులుంటాయని ఈటీవీ ముఖాముఖిలో వెల్లడి. ఏపీలో వచ్చే 15 నెలల్లో 1,20,000 ఇళ్ల నిర్మాణం. సంక్రాంతి నాటికి పేదలకు కనీసం 12,000 కట్టివ్వాలన్న చంద్రబాబు. నాణ్యతలో రాజీ లేదని స్పష్టీకరణ. ప్రపంచ పర్యావరణానికి పెను విఘాతం కలిగించేలా అమెరికా నిర్ణయం. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటన. ఐరోపా దేశాల నిరసన. భారత జట్టు కోచ్ పదవికి 5గురి దరఖాస్తు. కుంబ్లేకు ఖాయమైన ఉద్వాసన. రేసులో వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.